తెలంగాణలోని 11 మున్సిపాలిటీలో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. నేడు 11 మున్సిపాలిటీలలో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. జనగామ, డోర్నకల్, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశంలో ఎన్నికలైతే నిర్వహిస్తారు. నిన్నటి పరిణామాల తరుణంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. డోర్నకల్, సుల్తానాబాద్, ఇల్లందులో కాంగ్రెస్ కు మెజారిటీ ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు అభ్యర్థులు ఎవరో తేలలేదు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. తొర్రూరు, జనగామ, కాతన్పల్లి, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు ఉన్న ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇంద్రేశం, ఖానాపూర్, కాగజ్ నగర్, జహీరాబాద్ లోను పొత్తులు కొలిక్కి రాలేదు. అటు హంగ వచ్చిన 8 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పరిశీలకులను నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఖానాపూర్, కాతన్పల్లి, కాగజ్ నగర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులున్నాయి. అక్కడ బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు. ఇక కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వతంత్రులు 4, ఎంఐఎం అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు. నిన్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ సభ్యులు రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. ఇక్కడ మొత్తం 12 వార్డులుండగా బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ ఏ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇక ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాతన్పల్లి, కాగజ్ నగర్, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కాతన్పల్లి మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను అబ్జర్వర్లుగా నియమించింది. ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ బాధ్యత అప్పగించింది. ఇక కాగజ్ నగర్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు కాంగ్రెస్ నియమించింది. బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి జోగు రామన్న వ్యవహరిస్తున్నారు. ఖానాపూర్ లో కాంగ్రెస్ అబ్జర్వర్లుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరిస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా 11 పెండింగ్ లో కొనసాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు మేయర్ పీఠాలకు సంబంధించి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం చూసాం. ఈ రోజు ఇంకా అది స్టిల్ నౌ కొనసాగుతోంది. ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. జిల్లాలోని కాగజ్ నగర్, కాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న ఈ 3 మున్సిపాలిటీలకు కూడా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండ కూడా కోరం లేకపోవడంతో అయితే నిన్న వాయిదా పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఈ 3 మున్సిపాలిటీలకు హంగు రావడంతో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను కీలకంగా బేరీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 3 మున్సిపాలిటీ స్థానాల్లో కైవసం చేసుకోవడానికి అయితే ఎవరికి వారి పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లాలోని కాతన్పల్లి మున్సిపాలిటీ వద్దనైతే ఉన్నాం. దాదాపు చూడవచ్చు పూర్తిగా కాతన్పల్లి మున్సిపాలిటీ అయితే పోలీసుల పహారాలో కొనసాగుతుందని చెప్పచ్చు. అయితే నిన్న ఇటు కాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా 22 వార్డులు ఉండగా 10 స్థానాల్లోనైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 4 స్థానాల్లో సిపిఐ నేతలు, 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందిన పరిస్థితులు అయితే. అయితే ఈ కాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్, సిపిఐ అలయన్స్ లోనైతే సీట్లు కేటాయింపు చేసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ కూడా ఇటు సిపిఐ, బీఆర్ఎస్ నేతలుగా అభ్యర్థులతో అయితే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటే పరిస్థితులు అయితే ఉంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ 13 గాను 14 స్థానాల్లోనైతే బీఆర్ఎస్, సిపిఐ నేతలు అయితే గెలిచిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్థానాన్ని చేజార్చుకోకుండా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను తమ వైపు తిప్పుకొని ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మంత్రి వివేక్ తో పాటు ఇటు ఎంపీ వంశీ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నారు. దాదాపుగా నిన్న ఇక్కడ మా కాతన్పల్లి మున్సిపాలిటీ వద్ద పూర్తిగా
హంగామా హైడ్రామా జరగడంతో అయితే నిన్న బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడికి రాకపోవడం తోటి పూర్తిగా ఇటు వాయిదా పడ్డ పరిస్థితులు అయితే ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఇష్యూ పై కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కలెక్టర్ తో పాటు సిపికి అయితే ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఈ రోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా ఈ ఎన్నిక జరగాలంటూ కూడా వారైతే ఫిర్యాదు చేయడంతో అయితే ఈ రోజు పూర్తిగా భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 144 తో పాటు 163 సెక్షన్లు కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే క్యాప్టెన్పల్లి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం అయితే అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు తమ వైపు ఉన్నారు అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే తమ వైపు వచ్చే వారికి కూడా భారీగా నజరానా ప్రకటించారంటూ కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక మరి ఖచ్చితంగా ఈ రోజైనా సజావుగా కొనసాగుతుందా లేదనుకుంటే రేపటికి వాయిదా పడుతుందా అనేది ఒక టెన్షన్ గానే ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించారు. పూర్తిగా కేవలం అభ్యర్థి క్యాండిడేట్లు మాత్రం ఎవరైతే వస్తారో వారిని మాత్రమే లోపలికి ఎలో చేయడానికి అయితే ఎక్కడికక్కడ బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వస్తే మాత్రం లోపలికి ఎలో చేయడానికి అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే క్యాతన్పల్లి ఉంది. అయితే కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపుగా మెజార్టీ ఫిగర్ అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం అభ్యర్థిని కలుపుకొని పాగవేయడానికి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు పావులైతే కదిపారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలంటూ కూడా ఇటు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఇండిపెండెంట్లతో పాటు ఎంఐఎం అభ్యర్థి కూడా తమకు మద్దతుగా ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ స్థానాన్ని కూడా చేజార్చుకోవడానికి అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఈ స్థానంలో ఇటు బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంఐఎం అభ్యర్థిని తమ వైపు తిప్పుకొని పాగా వేయడానికి కూడా ఇక్కడ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎవరైతే అభ్యర్థులు అయితే మున్సిపాలిటీ కార్యాలయానికి అయితే రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ రోజన్నా సజావుగా ప్రమాణ స్వీకారాలు జరుగుతాయా లేదనుకుంటే పూర్తిగా ప్రమాణ స్వీకారాలు వాయిదా పడతాయా అనేది కొంత కాగజ్నగర్లో కూడా ఆసక్తికరంగా ఉంది. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు అయితే ఉన్నాయి. 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, 4 స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో అయితే పూర్తిగా 3 పార్టీలకు అయితే 4 స్థానాలు అయితే దక్కాయి. ఖచ్చితంగా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 6 ఉంటేనే అభ్యర్థులు 7 ఉంటేనే ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమపోజు పటేల్ అయితే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను తమ వైపు తిప్పుకొని ఆయన ఎక్సాఫిషియో ఓటు తోటి కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అయితే ఎమ్మెల్యే పావులు అయితే కలుపుతారు. భారీగా నజరాన ప్రకటించినట్టుగానైతే ఖానాపూర్ మున్సిపాలిటీలో అయితే ప్రచారం అయితే సాగుతుంది. ఇటు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ ఖానాపూర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి వారు కూడా పావులు అయితే కలుపుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక తమకు మద్దతు ఇస్తే పూర్తిగా అంతే నజరాన కూడా మేము ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలకు ప్రకటించినట్టుగా కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయా లేదా అనేది ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఈ 3 మున్సిపాలిటీలోనైతే పూర్తిగా హైడ్రామా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కూడా అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయాలకు రాకపోవడంతో అయితే ప్రమాణ స్వీకారాలు అయితే వాయిదా పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ప్రమాణ స్వీకారాలు చేయించడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం అయితే చేసింది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే మరి ఈ రోజైనా ఎన్నికలు ఇటు ప్రమాణ స్వీకారాలు సజావుగా కొనసాగుతాయా లేకనుకుంటే ఈ రోజు కూడా వాయిదా పడుతుందా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. ఆశ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక వరంగల్ విషయానికి వద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో